సికింద్రాబాద్ నుంచి బయలుదేరింది పద్మరావు గారు ఒక్కరే. కాబట్టి ఈ రాష్ట్రం సిద్ధించే దాంట్లో వాళ్ళు కూడా పాల్గొంటే అందరికీ తెలిసింది. కాబట్టి ప్రజలు కోరుకునేది ప్రీవియస్ గవర్నమెంట్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లుంది, ఇప్పుడు 5 నెలల్లో ఈ ప్రభుత్వం ఎట్లుంది అనేది ప్రజలకు చాలా స్పష్టత ఉన్నది. అందుకే విపరీతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది ఎక్కడికి పోయినా కానీ. 5 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. హైదరాబాద్ సిటీలో డ్రింకింగ్ వాటర్ స్మాష్ అయింది. రెండోది రోడ్లు లేవు, ఏ కార్యక్రమాలు కూడా చేస్తలేరు, మన కళ్ళ ముంగట కనిపిస్తుంది. డ్రైనేజీ ప్రాబ్లం అట్లనే ఉన్నది, ఏ మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా లేదు. ఇవన్నీ ఇబ్బందుల దృష్ట్యా రెండోది ఆ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అనౌన్స్ చేసింది. 6 గ్యారెంటీల నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు పదే మీటింగ్లలో చెప్తూ 5 ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి ఆ 5 ఏదో వచ్చి హైదరాబాద్ సిటీలో చూపి, లేదంటే వరంగల్లో చూపి, ఆదిలాబాద్లో చూపి, ఏ 5 గ్యారెంటీలు మీరు అమలు చేస్తున్నారు? ఒక్క ఫ్రీ బస్ తప్ప ఏది కూడా అమలైతలేదు. అన్నిటికీ లేనిపోని పోటీలు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి చాలా స్పష్టత సికింద్రాబాద్ ప్రజలు, విఘ్నులైనటువంటి ప్రజలు ఉన్నారు, వాళ్ళకు ఆలోచించే శక్తి ఉన్నది. ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చేసింది ఏం లేదు. మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేమే కార్యక్రమాలు చేసినాం. డబుల్ బెడ్రూమ్లు ఇల్లు మేమే ఇచ్చినాం. రెండోది మల్టీపర్పస్ ఫంక్షన్ హాలు మేమే కట్టినాం. పేదోళ్ళకు పెన్షన్ ఇచ్చింది మేమే. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చింది మేమే. ఎవ్వరికి ఏ ఆపతున్నా కానీ నిలబడి అన్ని విధాలుగా ముందుకున్నది మేమే. కాబట్టి వాళ్ళు ఎవ్వరు కూడా ఏ రోజు కూడా ఈ ప్రజల దగ్గర కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. మీరు పార్కులు చూడండి, రోడ్లు చూడండి, డ్రైనేజీ వ్యవస్థ చూడండి, అప్పుడు వేసినాయి. ఇప్పుడు 5 నెలల్లో వీళ్ళు ఏం చేసారో చెప్పాలి. రెండోది పాత ఏవైతే శాంక్షన్ ఉన్నాయో కూడా చేస్తలేరు. కాబట్టి మళ్ళా ఓట్లకి ఏం ముఖం పెట్టుకుని వస్తారు? మరి పద్మారావు గారు సికింద్రాబాద్ శాసనసభ్యుడిగా ఉండడమే కాకుండా హైదరాబాద్ సిటీ కాదు, తెలంగాణ రాష్ట్రంలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఉద్యమ నేపథ్యం కేసీఆర్ గారు కొట్లాడినప్పుడు అన్ని కార్యక్రమాలు వాళ్ళ దగ్గర ఉండి చూస్తుండే. కాబట్టి నేను ప్రజలకందరికీ ఒక మంచి అభ్యర్థి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రశ్నించే గొంతుక కావాలి. ఎందుకంటే వీళ్ళు చేయకపోతే వీళ్ళ మెడలు ఉంచి ప్రశ్నించేటువంటి గొంతుగా పద్మారావు గారు అయితే మరి తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుంది. నేను యువకులకు, విఘ్నులకు ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, వీళ్ళు అలవి కానీ హామీలన్నీ ఇచ్చి ఇప్పుడు వాళ్ళు ఏమరాయిస్తారు ఏంటంటే ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినామంటూ ఇస్తలేరని ప్రజలు అంటుంటే ఇస్తున్నామని వాళ్ళు అంటున్నారు. మరి ఎవరికి ఇస్తారో చెప్పాలి. నేను మీడియా పత్రికా మిత్రులకు కూడా అడుగుతున్నాం, మీరు కూడా హైదరాబాద్ సిటీలోనే ఉంటారు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏదన్నా మీకు వచ్చిందా చెప్పాలి. కాబట్టి ప్రచారం చూస్తే ఎక్కడ చూసినా కానీ విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మరి బ్రహ్మాండంగా మా అభ్యర్థి గెలుస్తున్నాడు, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం. ఎమ్మెల్యే గారు ఇప్పుడు మీ పోటీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో బీజేపీతో ఉంటుంది. మా పోటీ బీజేపీతోనే ఉంటుంది, దాంట్లో ఏమాత్రం. ఇటీవల కాలంలో సీఎం గారు ప్రచారం చేస్తూ పద్మారావు గారిని కేసీఆర్ గారు రాజకీయంగా ఇక్కడ నిలబెట్టి ఏదో ఆయనను అధ్యక్షులని చెప్పినట్టు నేను చూసిన ఇదే ప్యాట్నీ సెంటర్లో నాగేందర్ నామినేషన్లో ఆయన మాట్లాడింది. పద్మారావుకు గుర్తింపు లేదా? మాట్లాడేటప్పుడు ఏదన్నా కానీ కనీసం ఆలోచన చేసి మాట్లాడాలి. నువ్వు ఎమ్మెల్యే కాకముందు పద్మారావు ఉన్నాడు, అంతేగాని బలిపశం చేయడానికి పెట్టిండు అనే విధంగా మాట్లాడిండు ఆయన. పద్మారావు అనేది ఒక బ్రాండ్ కదా. పద్మారావు ఒక మామూలు వ్యక్తిని పెట్టి ఒక క్యాండిడేట్ని పెట్టినామంటే తూతు మాత్రంగా పెట్టు. పద్మారావు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒకసారి గెలిచినోడు కాదు. రెండోది 1986 నుంచి రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అనామకులు అంటే మీకు క్యాండిడేట్లు లేక మా దగ్గరికి తీసుకుపోయి పెట్టుకున్న క్యాండిడేట్లే తప్ప మీ దగ్గర అనామకులు లేకపోతే మీ పార్టీల గతి లేక మీరు వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకునే తప్ప ఎక్కడ చూడు చేవెళ్ళే ఎవరు, ఇక్కడ మల్కాజిగిరి ఎవరు? మీరు మాట్లాడితే ఇంకా మరి దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. కాబట్టి సికింద్రాబాద్ ప్రజలకు విశేషమైనటువంటి సేవలు ఈరోజు ఇంత పెద్ద రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చూసే మాంకాళి జాతర జరుగుతుంది ఎక్కడ? ఈడనే జరుగుతుంది. మాకున్నటువంటి బ్రాండ్ని ఎవరు కించపరిచో లేకపోతే ఇంకో విధంగా చేసి చేయలేరు. కాబట్టి అల్టిమేట్గా నేను చెప్పేది ఒకటే, ప్రజాస్పందన బ్రహ్మాండంగా ఉన్నది. డెఫినెట్గా పద్మారావు ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే బీజేపీకి ఓటేయరు కాబట్టి ముస్లింస్, క్రిస్టియన్ మాకేస్తారని ఒక స్లోగన్ పెట్టి ఎట్లేస్తారు? ఒక రంజాన్ పండుగ చేయనిక చేతగాలే మీకు,
ఒక క్రిస్మస్ పండుగ చేయనికే శాతకాలే మీకు ఏం ముఖం పెట్టుకొని వాళ్ళని ఓట్లు అడుగుతారు మీరు? డెఫినెట్గా వాళ్ళకు అన్ని విధాలుగా అండదండలు అందించింది మేము వాళ్ళతో కలివిడిగా ఉన్నటువంటి వ్యక్తులం మేము. కాబట్టి రాజకీయాలలో ప్లస్ మైనస్ ఉంటుంది, కానీ అల్టిమేట్గా దళితులకు దళిత బంధు ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడి లేని విధంగా. రెండోది ఏంటంటే ప్రతిదీ కేసీఆర్ గారి ఆనవాళ్లు ఉండొద్దు అంటూ ఆ సెక్రటరీ ఎవరు కట్టిరు, ఎందుకు కూర్చుంటారు మీరు పోయాడ? అదేవిధంగా ప్రగతి భవన్ ఎవరు కట్టిరు, ఎందుకు కూర్చుంటారు మీరు ఆడ? కాబట్టి నేనేమంటే అంటే చెప్పడానికి చేయడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ తీసుకోండి, నిన్న మొన్న ఏమని సర్కులర్ ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు దొంగ మాటలు చెప్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు నీళ్ళు ఇయ్యలేమని కరెంటు తీసేస్తున్నామని చెప్పేసి మీరు ఖాళీ చేయండి అని చెప్పి సర్కులర్ ఇచ్చి, ఒక దళిత సూపరింటెండెంట్ అక్కడ ఉంటే వాడని ఉంటే నువ్వు ఎందుకు లీక్ చేసినావు, నేను సస్పెండ్ చేస్తా అని చెప్పి మళ్ళీ మేమో పంపించింది. ఒక్క సీటు కూడా మీరు ఇవ్వలేదు. కాబట్టి దాని ఫలితాలు మీరు అనుభవిస్తారు, రేపు డెఫినెట్గా అనుభవిస్తారు, చూస్తారు. అంతేగాని ఇంకోసారి నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, పద్మారావు గారు ఏదో బలి పశువుని చేసిండ్రు. పద్మారావు ఏమో అనామకుడు కాదు. పద్మారావుకు ఒక విలువగా ఒక బ్రాండ్ ఉంది వారికి. కాబట్టి రేపు చూస్తారు కదా ఎలక్షన్లో మీరు అన్నటువంటి వ్యక్తులు ఏమవుతుంది, రేపు ఎలక్షన్లో ఏం జరుగుతుందో మీరు చూస్తారు. మీరు ఇంకోటి పద్మారావు గారికి ఒక క్వశ్చన్, 23 సంవత్సరాల సిఆర్ఎస్ చరిత్రలో హైదరాబాద్ లో ఎంపీ సీట్ ఎప్పుడు గెలవలేదు. మీరు ఇప్పుడు 23 సంవత్సరాల టీఆర్ఎస్ చరిత్రలో ఎప్పుడు కూడా సికింద్రాబాద్ సీట్ మీరు గెలవలేదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా గెలవలేదు. ఏ ఎజెండాతో ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు విజయం సాధిస్తారని అనుకుంటున్నారు? ప్రజలకు ఏంటంటే మా సేవలు అవసరం, మేము విశేషమైనటువంటి సేవలు అందించినాం, గెలిచింది కదా. కాబట్టి గెలుపు ఓటమి అనేది అల్టిమేట్గా ప్రజలు డిసైడ్ చేస్తారు. సికింద్రాబాద్లో చరిత్ర తిరగరాయబోతున్నాం మేము. చూస్తారు, మీరు ఉన్నారు, మేమున్నాం, అందరూ ఉన్నారు. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరే ఆశ్చర్యపోతారు. డెఫినెట్గా ప్రజలు మా వైపు ఉన్నారా లేదా అనేది చాలా స్పష్టత ఉన్నది. మాకైతే క్లియర్ కట్గా స్పష్టత ఉన్నది. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఒక ప్రజాప్రతినిధిని ఎందుకు ఎన్నుకుంటారు? ఓ కార్పొరేటర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీని ఎందుకు ఎన్నుకుంటారు? మా సమస్యలు తీరుస్తారు, మాకు అందుబాటులో ఉంటారని చెప్పి. ఎవరు ఉన్నారు అందుబాటులో? ఎవరు తీర్చిన సమస్యని? నిరంతరం ప్రజల కోసమే మా జీవితాలంతా అంకితం చేసినాం కదా. మరి మేమే కదా ఆపతున్నా సాపతున్నా ప్రతి అంశానికి వీళ్ళ దగ్గరికి పోతే పని అవుతుందని ప్రజలు ఒక విశ్వాసాన్ని ఎందుకు పెట్టుకోరు? మరి వాళ్ళ మీద ఎందుకు పెట్టుకోలేకపోయారు? కాబట్టి అల్టిమేట్గా జరిగేది రేపు పద్మారావు గారు ఒక చరిత్ర సృష్టించబోతున్నారు, మీరు చూస్తారు.